నీళ్ళు లేక శుభ్రంగా ఎండిపోయి తెగులు వచ్చి ఎండిపోతుంది. వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలి వెంటనే. మన కుట్రోళ్ళకి ఎత్తుందిగా గవర్నమెంట్ దగ్గర వీళ్ళ కోరిక తెలియదు. ఈ ఉమాగారు ఫోన్ చేస్తే ప్రిపేర్ రమ్మని అంటుండే ఫోన్ చేస్తాను నీళ్ళు రాట్ల కాలవకి ఇదేండి నిజం. మా చేను పీకే మీకు చూపిస్తే ఎండిపోయింది మాకు మొత్తం పీకి కట్టేసా పీకి మళ్ళీ జొన్న వాడబట్టి మీ ముసురు దానికి మొలిసిద్దామని జొన్న తల్లి తోలే చూడండి మీరు వచ్చి అంతా క్యామ్ వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకంలో ఉన్న 4 మోటార్లో 3 మోటార్లు చెడిపోయి చాలా కాలం అయింది. ఈరోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తిపోతల పథకాలు ప్రాజెక్టు కట్టాలి, కమిషన్ల కోసమే ఇవాళ కొత్త ఎత్తిపోతల పథకాలు ప్రారంభిస్తున్నారు. ఉన్న పాత ఎత్తిపోతల పథకాల మీద ఉన్న మోటార్ల మీద సరి అయిన నియంత్రణ లేదు. ఈ మోటార్లు చెడిపోయి దీని కింద ఆయకట్టు 16,000 ఎకరాలు పైగా ఉంది. కనీసం 3 మోటార్లు చెడిపోయి చాలా కాలం అయినప్పుడు కూడా ఇవాళ ఎక్కడ కూడా నిధులు కేటాయించట్లా. ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు ఉన్న పులిచింతల ప్రాజెక్ట్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. 45 టీఎంసీల సామర్థ్యం గల పులిచింతలను సరిగా ఉపయోగించుకుంటే ఇవాళ కృష్ణా డెల్టాకి నీటి ఎద్దడే లేదు. ఇవాళ కేవలం పట్టిసీమ ప్రచారం కోసమే ఇవాళ పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా నీరు వచ్చి డెల్టా రైతులను ఆదుకుంటుందని చెప్పి అనేక రకాల ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ఈరోజు 45 టీఎంసీలు గల పులిచింతల ప్రాజెక్టులో ఇవాళ పులిచింతల ప్రాజెక్టు పూర్తయింది. మరి దాని సామర్థ్యం మేరకు మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి మీరు కట్టవలసిన సుమారు 70 కోట్ల రూపాయలు నిధులు కేటాయించకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఊళ్ళు ఖాళీ చేయట్లా, అక్కడ గ్రామాలు ఖాళీ చేయకపోవడం మూలంగా నీటి సామర్థ్యం కోల్పోతున్నాం. ఇవాళ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంటే ఉన్న పులిచింతల ప్రాజెక్టులో 40 టీఎంసీలని మీరు సమృద్ధిగా వాడుకోండి. అలానే వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని మరి మీరు సమర్థవంతంగా మీరు వాడుకోండి. అంతేగాని కొత్తగా పురుషోత్తం పట్టణం లాంటి అనేక రకాల ఎత్తిపోతల పథకాలని కేవలం టెండర్ పిలిచి మీ కమిషన్ల కోసమే ఈ పురుషోత్తం పట్టణం పట్టిసీమ లాంటి ప్రారంభిస్తున్నారు. ఇవాళ పట్టిసీమ కూడా అక్కర్లా, మీరు కరెక్ట్గా పులిచింతల ప్రాజెక్టు సరిగా మీరు రన్ చేసుకుంటే పులిచింతల ప్రాజెక్టు 40 టీఎంసీలని సమర్థవంతంగా వాడుకుంటే మనకి కృష్ణా డెల్టాకి కావాల్సిన నీరు సమృద్ధిగా ఉంటుందని చెప్పి మేము ఛాలెంజ్ చెప్తున్నాం. దీనికోసం ఎటువంటి బహిరంగ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. అనేక రకాల ప్రతిపక్ష నాయకులు ఇవాళ రాష్ట్రంలో నాయకులందరూ కూడా చెబుతున్నారు, లెక్కలతో సహా చెబుతున్నారు. ఇవాళ వడ్డే శోభనదేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకుడు, యలమంచిలి శివాజీ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, అనేక మంది రైతు సంఘ నాయకులు ఉన్నారు. ఇవాళ వారందరూ కూడా చెబుతున్నారు పట్టిసీమతో పనే లేదు. ఇవాళ మీరు పులిచింతలో వాడుకోవట్లా, కేవలం ప్రచారం కోసం పట్టిసీమ కట్టారు అని చెప్పి ఇవాళ ప్రభుత్వ డబ్బుని వృధా చేశారు. సుమారుగా 1,300 కోట్ల రూపాయలతోటి ఇవాళ పట్టిసీమ కట్టి డబ్బులంతా వృధా చేశారు. కేవలం 70 కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ పులిచింత సరిపోయేది. మరి దానిలో విఫలమైపోయారు. అలానే వాళ్ళు మేము వేదాద్రి ఎత్తిపోతల పథకానికి వచ్చాము. నందిగామ నియోజకవర్గ నాయకులు మేమంతా కలిసి వచ్చారు. అక్కడ రైతు సంఘ నాయకులు వచ్చారు, మాజీ డీసీ ప్రెసిడెంట్లు వచ్చారు, అనేక మంది నాయకులు వచ్చారు, గ్రామంలో ఉన్న రైతులు, చుట్టుపక్కల రైతులందరూ వచ్చారు. 18,000 ఎకరాల్లో సాగునీరు ఉంటే దీని కింద సాగుంటే ఇవాళ మోటార్లు చెడిపోయి ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. 4,000 ఎకరాలు పైగా ఎండిపోయింది. ఇవాళ ఇదంతా కారణం ప్రభుత్వం యొక్క విఫలం. ఇవాళ కృష్ణా జిల్లా సంబంధించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూర్తిగా విఫలమయ్యాడు. ఆ మంత్రి ఇవాళ 12,237 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు.
రేపు మార్చి వరకు 12,232 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే నీటిపారుదల రంగానికి ఇవాళ జనవరి నెలాఖరు వరకు కేవలం అందులో 8,096 కోట్లే వాడుకున్నారు. దానిలో మిగిలిపోయే డబ్బు 4,036 కోట్ల రూపాయలు మిగిలిపోయింది. మార్చి 31వ తారీఖు వరకు బడ్జెట్ 4,036 కోట్ల రూపాయలు డబ్బు ఉండి ప్రభుత్వంలో ఇటువంటి వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి మోటార్లు రిపేర్ చేయించలేకపోయారు. కేవలం 70 కోట్ల రూపాయలు అక్కడ డబ్బు ఇస్తే పులిచింతల నివాసితులకు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేవాళ్ళు, గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు. ఇవాళ 4,026 కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వంలో ఉండి కూడా సమర్థవంతంగా వాడుకోవడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం అన్ని రంగాలుగా విఫలమైంది. చంద్రబాబు నాయుడు కేవలం గొప్పలు ఇవాళ ప్రచారానికి పరిమితమవుతాడు తప్ప నీటిపారుదల రంగంలో ఉన్న 12,000 కోట్ల రూపాయలు డబ్బు వాడుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పి మేము లెక్కల రూపంగా చెప్తున్నాం. ఇవాళే ప్రెస్ రిలీజ్ చేశారు. ఇవాళ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రిలీజ్ చేశారు. మా శాఖలో 4,036 కోట్ల రూపాయలు డబ్బు మిగిలిపోయిందని చెప్పి ఆయనే స్వయంగా చెప్తున్నాడు ఇరిగేషన్ సెక్రటరీ. సిగ్గుతో తలదించుకోవాలి దేవినేని ఉమామహేశ్వరరావు. దీనికి 4,036 కోట్ల రూపాయలు డబ్బు మిగిలిపోయిందంటే అంతకన్నా సిగ్గుచెడిన చర్య మరొకటి లేదు. కాబట్టి దీన్ని వెంటనే దీనికి బేషరతుగా రాజీనామా చేయాలి. డబ్బు లేదు అనుకుంటే పర్వాలేదు, డబ్బు ఉండి కేటాయింపులుండి 4,036 కోట్ల రూపాయలు డబ్బుని కూడా ఖర్చు పెట్టలేని అసమర్థపు ప్రభుత్వం ఇవాళ రైతాంగానికి ఏమాత్రం మేలు చేస్తుందో ఒక్కసారి ప్రజానికి ఆలోచించాలి. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పల్లెపాటలో ఇచ్చిన హామీ మేరకు ఇవాళ కొత్తగా ఆయన ఎత్తిపోతల పథకాన్ని ఆయన చేతుల్లో ప్రారంభించినా కూడా మరి ఆయన డబ్బిచ్చి వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పెట్టినప్పుడు కూడా ఇవాళ రైతులకి ప్రయోజనం శూన్యం. కాబట్టి దీనికి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఇటువంటి ఏహేమైన చర్యలు ఇప్పటికైనా మానుకొని కేటాయించే నిధుల్ని సక్రమంగా వాడుకోండి. ఇవాళ గొప్పల కోసం ప్రచారం కోసం కొత్త ప్రాజెక్ట్ అక్కర్లా. ఇవాళ రైతాంగం తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. ఇవాళ సాగు ఎక్కడ కొత్తగా సాగు పెరగట్లా, ఉన్న సాగు తగ్గిపోతూ ఉంది. కానీ ఉన్న సాగు తగ్గిపోయినా ఉన్న పొలాలకి నీరు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కొత్త ప్రాజెక్టులు అంటారు. ఇవాళ మేము ఒకటే అడుగుతాం. పోలవరం ప్రాజెక్టు 170% దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే పూర్తయింది. 170% అయిపోయింది. కేవలం 30% పనులు ఇవాళ మీరు చేస్తున్నారు. కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే పోలవరం అంటున్నారు. కేవలం మీ డబ్బు సంపాదన కోసమే, కేవలం మీ కమిషన్ల కోసమే. ఇవాళ ఉన్న ప్రాజెక్టు మీరు వాడుకోండి. పోలవరం కూడా ప్రాముఖ్యత ఇవ్వండి, కాదట్లేదు. ఇవాళ పోలవరం నిధుల కోసం ప్రత్యేక హోదాలు కూడా మీరు వదులుకున్నారు. ఇవాళ ప్రత్యేక హోదా వదులుకొని ఇవాళ మేము పులివెందులు నీళ్ళు ఇచ్చామని అది ఇచ్చామని చెప్పుకుంటారు. పులివెందులకి మీరు ఇవ్వడం కాదు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసిన పనులు 90% అయిపోయినాయి. 10% పనులు కూడా రోసయ్య గారి టైంలో, కిరణ్ కుమార్ గారి టైంలో, ముఖ్యులు ముఖ్యమంత్రి టైంలో 90% పనులు అయినాయి. ఇవాళ కేవలం 10% పనులు మాత్రమే ఇలా పులివెందులకు వెళ్ళి నీళ్లు మీరు ఇచ్చారు. 90% పనులు అప్పుడే ఆనాడే పూర్తయినాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవండి, రైతాంగాన్ని ఆదుకోండి. ఇవాళ ఎండిపోయిన పైర్లని కాపాడండి. ఇవాళ వేదాద్రి కంచెల లాంటి పథకాలకి మోటార్లకి డబ్బు ఇవ్వండి. ఇవాళ 5,500 కోట్లు దీని డబ్బు కేటాయిస్తే ఇవాళ 2,39,00,000 రూపాయలు రిపేర్ చేసామని చెప్పన్నారు. రిపేర్ చేస్తే 2,39,00,000 రూపాయలు రిపేర్ చేస్తే 4 మోటార్లు ఉంటే 3 మోటార్లు ఎందుకు ఆగిపోతున్నాయని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయట్లా, అధికారులు కూడా నిర్దిష్టారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. దీని మీద వెంటనే విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతున్నాం. రాయలసీమని సస్యశ్యామలం చేస్తాం, పులివెందులకి నీళ్ళు ఇస్తాం, ఎక్కడా కూడా 1 ఎకరం కూడా ఎండగట్టని చెప్పిన జలవనరుల శాఖ మంత్రి ఈ నియోజకవర్గం మా దురదృష్టం. ఎందుకంటే మన సొంత నియోజకవర్గం పిలువబడే నందిగాంలో 3 మోటార్లు చెడిపోతే 1 మోటార్ కూడా రిపేర్ చేయని దౌర్భాగ్య స్థితి మా నందిగాం ప్రజలది. అటువంటి ప్రజలకు ఈ మంత్రి ఉండడం మేము చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఎక్కడికైనా చెప్తాడు ఈ మహామనిషి, పులివెందులకు నిలుస్తామని చెప్తున్నాడు. అయ్యా తేని ఉమా గారు, మీరు మీ సొంత నియోజకవర్గం పిలువబడే నందిగాంకి నీళ్ళు ఇవ్వండి. సాగునీరు ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం తాగునీరు మనం అడుగుతున్నాను. ఎందుకంటే
ఇంతవరకు కూడా కనీసం ఇటువైపు వచ్చిన జావా లేదు. ఒక మంత్రి కానీ ఒక అధికారులు కానీ వచ్చిన జాడ లేదు. పంట ఎలా ఎండిపోయిందని చెప్పడానికి నిదర్శనం. చేతికొచ్చిన పంట ఇల్లు లేక కాలువ లేక వచ్చిన పంటని ఇలా ఎండబెట్టి చేస్తారంటే అసలు మీకు అసలు చిక్కుందని అడుగుతున్నాను. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతి వ్యవసాయం చేసుకున్న ప్రతి రైతు ఒక వ్యవసాయ వ్యాపారవేత్తగా చూశాడు తప్ప ఇలాగా రోడ్డు మీదకి వచ్చి అయ్యా నీళ్ళు ఇవ్వండి అడుక్కునే స్థితికి ఎప్పుడో కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకురాలేదు. కానీ మీ హయాంలో మాట్లాడితే లెగిస్తే ధర్నాలని రాష్ట్రరోకాలని పంటలు తగలబెట్టడం చేసేవారు. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? నిద్రపోతున్నారు అని అడుగుతున్నాడు. నిద్రను మెలుకోనండి, బయటికి రండి. మీ షష్టి పూర్తులు తర్వాత పూర్తులు తల చేస్తుంది. కానీ ముందు రైతులకు కావాల్సింది నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నాం. మేమేమి మనులు మాణిక్యాలు అడగట్లేదు, నీళ్ళు అడుగుతున్నాం. అడుగుతుంటే మీరు ఇక్కడ నీళ్ళు ఇవ్వడానికి కానీ పులివెందులు నీళ్ళు ఇస్తాడంట మహానుభావుడు. లేకపోతే రాయలసీమను సస్యశ్యామలం చేస్తాడంట, నదులు అనుసంధానం చేశాడంట. ఏమయ్యా చూపించి ఎక్కడ అనుసంధానం చేసావు? ఈ పక్కన గోదావరి పారుతుంది, కృష్ణానది పారుతుంది, అయినా నీళ్ళు లేకుండా కొట్టుకుని వస్తున్నాం. ఎండలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, అయినా సరే నదులు అనుసంధానం చేశామని చెప్పి చేస్తున్నాడు. మాకు ఒక చాలా సీరియస్ డౌట్ వస్తుంది. ఇక్కడున్న మోటార్లు కావాలని చెప్పి దేవిని ఉమా బిగించి పట్టిసీమ ఆ 2 నదులు అనుసంధానం అని చెప్పి ఇబ్రాహీం పెట్టాలని అనిపిస్తుంది. ఎందుకంటే 3 మోటార్లు చెడిపోయి ఇంతవరకు కూడా ఒక్క మోటార్ కూడా రిపేర్ చేయలేదు. ఏమేమి మోటార్లు, ఏమేమి 5,38 లక్షలు ఏం చేసుకున్నారు? అసలు ఎవరికి ఇచ్చారు ఈ కాంట్రాక్టు? ఎవరు ఆ కాంట్రాక్టు? మీ బినామీ కాదా, మీ బాకీ సామాన్ కాదని అడుగుతున్నారు. ఎటువంటి టెండర్లు పిలవకుండా, టెండర్లో ఎవరు పూర్తి చేయకుండా కేవలం 5,38 లక్షలు నామినేషన్ మద్దతులు ఇచ్చారంటే అసలు అది కూడా మీరు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే ఎప్పుడు అధికారంలోకి వచ్చారో రిపేర్లు చేయాలని దాదాపు 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల నుంచి రిపేర్లు చేస్తూనే ఉన్నారు తప్ప ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు అందించలేని స్థితి దౌర్భాగ్యం దేవినేని ఉమ్మది. కావున దేవినేని ఉమ్మ ఇప్పుడైనా సరే నందిగామ జగ్గయ్యపేట ప్రజలు గమనిస్తున్నారు. మీరు నిజంగా జలవనరుల శాఖ మంత్రులా లేకపోతే రైతుల్ని బాధించే మంత్రిగా అని అడుగుతున్నారు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవలసిందిగా